ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్న సినీ సెలబ్రిటీలు, ఇన్ఫ్లుయెన్సర్లపై కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే. బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ కి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో ఐపీఎస్ సజ్జనార్, యూట్యూబర్ అన్వేష్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ముఖ్యంగా అన్వేష్ తన యూట్యూబ్ ఛానల్ వేదికగా బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్న వారి వివరాలు బయటపెడుతూ వీడియోలు చేస్తున్నాడు. ఈ క్రమంలో తాజాగా కమెడియన్ అలీని టార్గెట్ చేశాడు. అలీ తనకు ఇష్టమైన కమెడియన్ అని, కానీ ఆయన ఎప్పుడైతే బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేశాడో అప్పటి నుంచి ఆయన మీద అభిమానం పోయిందని అన్వేష్ అన్నాడు. మీరు 50 ఏళ్లుగా సినీ పరిశ్రమలో ఉన్నారు. 1000 కోట్లకు పైగా సంపాదించుంటారు. అలాంటి మీరు ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసి పాపపు సొమ్ము సంపాదించుకోవడం అవసరమా అంటూ అలీని అన్వేష్ ప్రశ్నించాడు. ముస్లింలు అబద్ధాలు చెప్పరు, ఇలాంటి పాపపు సొమ్ముకి ఆశపడరు. కానీ అలీ గారు పవిత్రమైన రంజాన్ మాసంలో బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేశారని అన్వేష్ అన్నాడు. బిర్యానీ మోసం పేరుతో అలీ బెట్టింగ్ యాప్స్ ని ఎలా ప్రమోట్ చేశాడో అన్వేష్ రివీల్ చేశాడు. అలీ, ఆయన వైఫ్ జుబేదాతో కలిసి యూట్యూబ్ లో వీడియోలు చేస్తుంటారు. ఒక వీడియోలో 10,000 రూపాయల ఖర్చుతో బిర్యానీ వండి దాన్ని పంచిపెట్టి మిలియన్ల కొద్దీ వ్యూస్ పొందారు. ఇలా చేయడం తప్పు కాదు, కానీ ఆ వీడియోలో ఇల్లీగల్ బెట్టింగ్ యాప్ కి ప్రమోషన్ చేశారు అని అన్వేష్ చెప్పుకొచ్చాడు. అంతేకాదు, ఇలాంటి ప్రమోషన్స్ చేయడం తప్పని తాను కామెంట్ పెడితే అలా అని ఖురాన్లో రాసుందా అని షాకింగ్ రిప్లై ఇచ్చారని అన్వేష్ ఆరోపించాడు. అలాగే ఈ బెట్టింగ్ యాప్ కి సంబంధించి సంచలన విషయాన్ని కూడా అన్వేష్ బయటపెట్టాడు. ఆ యాప్ పాకిస్తాన్ కి చెందిన ఒక వ్యక్తిది అని, పాకిస్తాన్, చైనా వంటి దేశాలు ఇండియా యూత్ ని దెబ్బతీయడానికి ఇలాంటి కుట్రలు చేస్తున్నాయని అన్నాడు. డబ్బుల కోసం ఆశపడి ఆ యాప్స్ ని ప్రమోషన్ చేస్తూ మీకు తెలియకుండానే దేశానికి తీవ్ర నష్టం చేస్తున్నారంటూ అన్వేష్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఉప్పల్ బాలుని అందరూ ట్రోల్ చేస్తుంటారు, కానీ అతను పేదవాడైనప్పటికీ బెట్టింగ్ యాప్స్ కి ప్రమోట్ చేయడం తప్పని వాటికి దూరంగా ఉన్నాడు. అలాంటిది ఇంత ఆస్తి ఉన్న అలీ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయడంపై అన్వేష్ అసహనం వ్యక్తం చేశాడు. బెట్టింగ్ యాప్స్ వల్ల ఎందరో యువత ప్రాణాలు కోల్పోయారు. ఆ యాప్స్ ని ప్రమోట్ చేసి మీరు సంపాదించిన పాపపు సొమ్ముని కనీసం ఆ కుటుంబాలకిచ్చి ఆదుకోండంటూ అన్వేష్ అన్నాడు. అలీ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయడాన్ని తప్పుపడుతూ అన్వేష్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మెజారిటీ నెటిజన్లు అన్వేష్ కి మద్దతు తెలుపుతూ అలీపై విమర్శలు గుప్పిస్తున్నారు.